నమస్తే సార్. నేను ఆంధ్రప్రదేశ్ తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. జేఎంఎస్కే గోపి సార్. నమస్తే సార్. సార్ నేను పళని టెంపుల్‌కి మండే వెళ్ళాను సార్. అంటే సోమవారం వెళ్ళాను. వెళ్తే అక్కడ నుంచి వెళ్ళేటప్పుడే మనసంతా కొద్దిగా కష్టంగాను, బాధగాను అనిపించింది. ఎందుకు అనిపించిందో అర్థం కావట్లేదు. అంతా బానే ఉంది. అదెందుకో గుడికి వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళాను సార్. వెళ్ళి స్వామిని మొక్కుకున్నాను. స్వామి, నాకు నీ మంత్రం ఒకటి కావాలి. నేను రోజు ఒక గురు మంత్రం లాగా నువ్వు నాకు ఇస్తే ఆ గురు మంత్రంతోటి మేము డైలీ నేను నిన్ను ధ్యానిస్తా జపిస్తూ ఉంటాను స్వామి. అది నువ్వే ఎలాగైనా ఇయ్యాలి అని అనుకుంటున్నాను. అది నేను మిమ్మల్ని మీతో మాట్లాడతాను అనుకోలేదు. మిమ్మల్ని అడగతాను అనుకోలేదు. మిమ్మల్ని అడిగాను వెంటనే మీరు నాకు ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా మనసు హ్యాపీగా ఉంది సార్. మేము ఆరుగురము ఎన్నో ఏళ్ళుగా అనుకుంటున్నాము. స్వామిది పేరు పెట్టి కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకోనే లేదు. టక్కని మీ అందరం ఆరుగురము పార్ట్నర్షిప్ డీడ్ కింద రెడీ అయిపోయాము. ఆరుగురము ఒక్కొక్కరు 20 లక్షలు పెట్టి ఇప్పుడు ఫార్మా కంపెనీ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం సార్. ఆ ఫార్మా కంపెనీకి పేరు కూడా స్వామి పేరే పెట్టాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరే. స్వామి పేరు ఏంటంటే స్కందిరా లైఫ్ సైన్సెస్ అని పెట్టాము. ఆ ఒక్క కంపెనీలో మేము ఇప్పుడు ఆరుగురమే వచ్చాము. స్వామికి 6 ముఖాలు అంటారు కదా, అలాగా మేము 6 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా రాను రాని ఇది ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి ఈ కంపెనీని. స్వామి పేరు పెట్టాం కాబట్టి స్వామి ఇచ్చే మందులాగానే ఉంటుంది ఆ మెడిసిన్ అంతా ప్రజలకు అందేది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కలిసి మేము డాక్టర్లకి చేసి దాన్ని ఖచ్చితంగా ఒక కార్డియాక్ డయాబెటిక్, మొత్తం క్రోనిక్ థెరపీ, న్యూరో సైకాట్రిక్లో దాన్ని చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందరికి వెళ్తున్నాం సార్. మీరు కూడా మా కోసం ఒక్కసారి ప్రార్థించండి. ఆ స్వామి దగ్గర అడిగి మమ్మల్ని కొద్దిగా బ్లెస్ చేయించండి. మా ఒకటే ఒక చిన్న రిక్వెస్ట్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన అందరికీ చాలాసార్లు తమిళియన్స్ ఏమంటున్నారంటే తమిళ్ కనుగండ దైవం అంటారు. మనంటే తమిళ్ వాళ్ళకే దేవుడు అన్నట్టుగా మాట్లాడతారు. అదొకటే బాధ అనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన అందరికీ ఆస్తి. ఆయన వల్లే మనం అందరం బతుకుతున్నాం సార్. స్వామికి చాలా ప్రణామములు. ఓం శరవణ భవ సార్. థ్యాంక్ యూ సార్. మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. జై ఎస్కే గోపి సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నేను ఆంధ్రప్రదేశ్ తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. జేఎంఎస్కే గోపి సార్. నమస్తే సార్. సార్ నేను పళని టెంపుల్‌కి మండే వెళ్ళాను సార్. అంటే సోమవారం వెళ్ళాను. వెళ్తే అక్కడ నుంచి వెళ్ళేటప్పుడే మనసంతా కొద్దిగా కష్టంగాను, బాధగాను అనిపించింది. ఎందుకు అనిపించిందో అర్థం కావట్లేదు. అంతా బానే ఉంది. అదెందుకో గుడికి వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళాను సార్. వెళ్ళి స్వామిని మొక్కుకున్నాను. స్వామి, నాకు నీ మంత్రం ఒకటి కావాలి. నేను రోజు ఒక గురు మంత్రం లాగా నువ్వు నాకు ఇస్తే ఆ గురు మంత్రంతోటి మేము డైలీ నేను నిన్ను ధ్యానిస్తా జపిస్తూ ఉంటాను స్వామి. అది నువ్వే ఎలాగైనా ఇయ్యాలి అని అనుకుంటున్నాను. అది నేను మిమ్మల్ని మీతో మాట్లాడతాను అనుకోలేదు. మిమ్మల్ని అడగతాను అనుకోలేదు. మిమ్మల్ని అడిగాను వెంటనే మీరు నాకు